ఇద్దరు మాట్లాడుకున్నారు, నీకు సో అండ్ సో పాస్ట్ లో ఏదో హిస్టరీ ఉంది చెప్పవా అని అంటావు, చెప్తాడు. అది ఎప్పుడో నీకు గుర్తొస్తుంది, మిడ్ నైట్ కాల్ చేస్తావు, నీకు నిజంగా ఇప్పటికీ మాట్లాడుతుంది అమ్మాయి, యూ విల్ క్వశ్చన్ అగైన్. లేనిపోని పెంటలన్నీ నువ్వు ఎక్కువగా ఓవర్ షేరింగ్ అంటారు దీన్ని. నీకు ఎంత బాండ్ ఉండి ఎంత, ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, ఎంత బాండింగ్ ఉన్నా హస్బెండ్ వైఫ్ అయినా కూడా, హస్బెండ్ వైఫ్ మధ్య ఎలాంటి దాపరికం ఉండొద్దు అని అంటారు. బట్ దేర్ షుడ్ బి సమ్ థింగ్స్ మీకు మీరుగా ఆలోచించుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, యు నో దట్. సో ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా చాలా మందికి ఏంటంటే డిఫరెంట్ పాస్ట్ రిలేషన్షిప్స్ ఉండుండొచ్చు, దానివల్ల వాళ్ళు చాలా గాయపడి ఇప్పుడే హీల్ అవుతూ మళ్ళీ కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. పాస్ట్ ని మర్చిపోండి, మళ్ళీ ఆ పాస్ట్ ని తీసుకొచ్చి మళ్ళీ ఈ లైఫ్ ని కూడా పెంటగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఓవర్ షేరింగ్, ఓవర్ పొసెసివ్నెస్, నాకే టైం ఇవ్వాలి, నాకే ప్రియారిటీ ఇవ్వాలి అని అనుకోవడం అనేది లైఫ్ లో ఇట్ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్, ఎక్కడికి కూడా మనం వెళ్ళము.